టెస్టిస్లో ఉండే గడ్డలు క్యాన్సర్గా మారే అవకాశం 90%కి పైగా ఉంటుంది. ఇవాళ ఒక కేసు చేశాము. ఒక 30-year-old మేల్, తనకి రైట్ సైడ్ టెస్టిస్లో 3 నెలల నుంచి ఒక గడ్డలాగా తను ఫీల్ అవుతున్నాడు. అది అప్పుడప్పుడు తనకు పెయిన్ కాజ్ చేసేది. సో తను ఏం చేశాడు, ఒక లోకల్ ప్రాక్టీషనర్ దగ్గర రెగ్యులర్గా వెళ్ళి ఇంజెక్షన్లు వేసుకుంటూ అలా 3 months గడిపాడు. 3 months తర్వాత మా దగ్గరకు వచ్చినప్పుడు మేము చేసిన క్లినికల్ ఎగ్జామినేషన్ ఇంకా బేసిక్ ప్రీ ఆపరేటివ్ ఇన్వెస్టిగేషన్స్లో, అంటే ఒక అల్ట్రాసౌండ్ చేస్తాం యూజువలీ, వీటిలలో మాకు తేలింది ఇది ఒక టెస్టిస్ క్యాన్సర్ అయి ఉండొచ్చు. ఎందుకంటే అది ఒక హార్డ్ మాస్ ఉండే విచ్ వాస్ ఇన్సైడ్ ద టెస్టిస్. సో ఎప్పుడైనా ఎనీ ఇంట్రాటెస్టికులర్ మాసెస్ అన్లెస్ అదర్వైజ్ ప్రూవన్ ఇట్ ఈస్ అ క్యాన్సర్. సో దీనికి మేము అవసరమైన ప్రీ ఆపరేటివ్ ఇన్వెస్టిగేషన్స్ చేసి లక్కీలీ తనకు ఇంకెక్కడ స్ప్రెడ్ లేకుండే, ఎక్కడ లింఫ్ నోడ్స్ కానీ ఏమీ మేనిఫెస్టేషన్స్ లేవు. సో అందుకే తనని మేము సర్జరీకి పోస్ట్ చేసాము. మేము చేసిన సర్జరీ హై ఇంగ్వైనల్ ఆర్కిడెక్టమీ, అంటే ఆ సైడ్ టెస్టిస్ని అలాంగ్ విత్ ద కార్డ్ స్ట్రక్చర్స్తో పాటు కంప్లీట్గా తీసేస్తామన్నమాట. తీసి దాన్ని మనం బయాప్సీకి పంపిస్తాము. ఆ బయాప్సీలో ఎటువంటి రకమైన క్యాన్సర్ వస్తుందో దాని బేసిస్గా మన ఫర్దర్ ట్రీట్మెంట్ ఉంటుంది. టెస్టిస్లో చూసుకుంటే యూజువలీ 2 రకాల క్యాన్సర్లు, ఒకటి సెమినోమాటస్ ట్యూమర్స్, ఇంకోటి నాన్ సెమినోమాటస్ ట్యూమర్స్. ఈ సెమినోమాటస్ ట్యూమర్స్లో ఈ హెచ్సిజీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, ఇంకా మనకి అవి రేడియోథెరపీకి బాగా రెస్పాండ్ అవుతాయి. అదే నాన్ సెమినోమాటస్ ట్యూమర్స్ ఉన్నప్పుడు బేస్డ్ ఆన్ ద లెవెల్ ఆఫ్ ద డిజీజ్ అండ్ ద స్ప్రెడ్ ఆఫ్ డిజీజ్ దానికి కీమోథెరపీ కానీ లేదా రీసర్జరీ అవసరం అనేది డిసైడ్ చేస్తాము. సో ఎప్పుడైనా టెస్టిస్లో ఉండే గడ్డల్ని నెగ్లెక్ట్ చేయకండి, ఎందుకంటే ఇవి చాలా మంచి క్యూర్ రేట్ ఉంటాయి వీటికి. ఇంకా ఇవి యంగ్ ఇండివిజువల్స్లో వస్తాయి, ఒక పెయిన్లెస్ లంప్ లాగా, ఒక హార్డ్ మాస్ లాగా వస్తాయి. వీటిని యూజువలీ మనం ఆ నొప్పి వచ్చేదాకా వెయిట్ చేస్తారు జనాలు డాక్టర్ దగ్గర రావడానికి. అలా చేయకండి. ఎంత ఎర్లీగా మనం క్యాన్సర్ని డిటెక్ట్ చేసి సర్జరీ చేస్తామో వాళ్ళ రిజల్ట్ అంత బాగుంటుంది, వాళ్ళ లైఫ్ అంత ప్రొలాంగ్డ్గా హ్యాపీగా ఉంటుంది. సో ఇటువంటి లక్షణాలు ఏమున్నా, టెస్టిస్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు కింద మా నెంబర్కి సంప్రదించండి లేదా మాకు ఒక ఫ్రీ కన్సల్టేషన్ బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.